తెల్లవారుజామున 3 గంటలకు రేయాన్స్ గది నుండి కేకలు వినిపించాయి. అర్జున్, ప్రియ పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ రేయాన్స్ ఏడుస్తున్నాడు. గోడపై పడాల్సిన అతని నీడ లోపలికి వెళ్ళిపోయింది. నాన్న, గోడ లోపల ఎవరో నా నీడను తినేస్తున్నారు. అతని చర్మం మెల్లగా తెల్లగా మారిపోవడం మొదలైంది. అతని వేళ్ళు గోడల్లోకి వెళ్ళిపోతున్నాయి. అర్జున్ టార్చ్ లైట్ వేసి చూశాడు. ఆ నీడ చేతిలో ఒక పదునైన కత్తి ఉంది. ఆ రాగి సూది ఇప్పుడు వేగంగా తిరుగుతూ రక్తం లాంటి ఎర్రటి ద్రవాన్ని చిమ్ముతోంది. ఆ ద్రవం గోడల మీద నుండి కారుతూ నేలపై ఒక పేరులా మారింది. బలి. రేయాన్స్ కళ్ళు ఆ రాగి సూది రంగులోకి మారిపోయాయి. చాలా ఎర్రగా ఉన్నాయి. రేయాన్స్ తన తల్లిదండ్రులను గుర్తుపట్టడం లేదు. కేవలం గోడ వైపు చూస్తూ వింతైన భాషలో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.